మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, ఎన్నా నేడు ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మా అందరి జీవితాల్లో మీరు చేయబోతున్న మేలులన్నిటికి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయం మీతో సహవాసం మొదలుకొని సాయంకాలం కూడా మీతో సహవాసం చేయటానికి ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొకసారి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ప్రసాదించి నాయన మా జీవఫలాలతో మిమ్మల్ని గానం చేయటకు మీ మనసుని మా బ్రతుకు వస్తున్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించటకు నేర్చుకున్నటకు వాటి ద్వారా మాలో ఉన్న లోపాలు సరిచేసుకొని మీ ఎదుట మేము పవిత్రులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించటానికి మీరు అనుగ్రహించిన ఇక సమయాన్ని అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, వచ్చిన మీ పిల్లలందరిని బట్టి స్తోత్రం నాయన. అల్పుడనైనా నేను మరొకసారి మీ పిల్లలతో మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ సర్వ సమాజానికి వివరించటకు మంచి వాక్శక్తిని పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటకు కృపను అనుగ్రహించండి తండ్రి. విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా శక్తి కలిగిన మీ మాటలను తండ్రి మా హృదయంలో భద్రం చేసుకుంటూ కృపను అనుగ్రహించమని మహోన్నతుల యొక్క కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని కార్యక్రమం అంతా కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును వినుటకు ఆలోచించుకుంటకు వినబడుతున్న ప్రతి మాట ద్వారా దేవునికి మరింత దగ్గర అవటానికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వర్లారా, లాస్ట్ టైం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఒక మంచి పాఠం విన్నాము. అది ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. నీలో నివసిస్తున్నది ఎవరు, నీలో ఎవరు నివసిస్తున్నారన్న విషయాన్ని మనము లాస్ట్ వీక్ లో ఒకసారి నేర్చుకున్నామండి. మనలో నివాసం చేస్తున్నది ఒకవేళ పాపం అయితే మన బ్రతుకులు ఎలాగుంటాయో, మనలో నివాసం చేస్తున్నది శరీరం అయితే మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మనలో నివాసం చేస్తున్నది ఒకవేళ లోకం అయితే మన జీవితాలు దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. మూడు కూడా మనలో నివాసం చేయటానికి మనమే అవకాశం ఇచ్చాం కాబట్టి మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయని, వాటిని సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం కల్పిస్తున్నాడని కొన్ని మాటలు మనం విన్నామండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో ఎవరైతే పాపానికి అమ్ముడు పోయారో వారి శరీరములో వారిలో పాపము శరీరము లోకము నివాసం చేస్తున్నదని యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం 18, 19 వచనాలు చూసుకొని ముగించుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చూసుకొని ముగించుకున్నాం. అక్కడ ప్రభు వారు చెప్తున్న సందర్భాలు ఏంటంటే, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు, ఎందుకంటే మీకంటే ముందుగా లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మీరు లోకములో ఉన్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయినా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభు వారు చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. మీరు నొకరినొకడు ప్రేమింపవల్లని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది. ఇక్కడ మనకంటే ముందుగా, పరిశుద్ధుల కంటే ముందుగా, బైబిల్లోని భక్తుల కంటే ముందుగా మన ప్రభువారు, మన లోకనాథుడు, మన పాప విమోచకుడైన ప్రభువారిని ముందుగా ద్వేషించింది. సో
ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడ్డారో వారు సమాజం చేత, సంఘం చేత, లోకం చేత ద్వేషించబడుతున్నప్పటికీ కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఒకవేళ మీరు లోక సంబంధులు అయితే లోకం మిమ్మల్ని ద్వేషించదు, స్నేహిస్తుంది, మీతో ప్రేమగా ఉంటుంది, మీతోనే సహవాసం చేస్తుంది. ఎందుకంటే మనం లోక సంబంధులం కాబట్టి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము లోక సంబంధులమా, ఆత్మ సంబంధులమా? మనము శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా, లేదా మనం భౌతిక సంబంధులమా, ఆత్మ సంబంధులమా అన్న సంగతి మనకే అర్థమైపోతుంది. మనము లోకాన్ని స్నేహిస్తుంటే లోకం మనల్ని కూడా స్నేహిస్తుంటుంది. మనం లోకానికి వేరుగా, లోకంలోంచి దేవుడు కూడా మనల్ని ప్రత్యేకపరిచాడు, తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి మనము దానిలో నుంచి వేరు చేయబడ్డాం. కాబట్టి లోకంలో జరుగుతున్న కార్యక్రమాలు, చూస్తున్న విషయాలన్నీ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మనం అక్కడ ఉండలేము. ఎందుకంటే మనము శరీర సంబంధులుగా బ్రతకటం లేదు, లోక సంబంధులుగా మనం బ్రతకటం లేదు. కాబట్టి అవన్నీ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మనం అక్కడ నుంచి వేరుగా బ్రతికే ప్రయత్నం చేస్తాం. అయితే అక్కడున్న లోకము మనల్ని ద్వేషిస్తుంది. కారణం ఏంటంటే మనం వారితో ఇమడలేం, వారితో మనం కలిసి జీవించలేం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం నిజంగా లోక సంబంధులమా, ఆత్మ సంబంధులు అన్న సంగతి మనము వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, ఇప్పటి వరకు మనలో అంటే మన ఆత్మలో పాపము నివసించిన, శరీరం నివసించిన, లోకము నివసించిన ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనందరికీ అర్థం అవటానికి ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తే బాగుంటది, ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తే బాగుంటది. అదే సముద్రమే ఓడలోకి వచ్చేస్తే అది మనం ఊహించలేం, అంత భయంకరమైన పరిస్థితి. అలాగనే లోకంలో మనం జీవించవచ్చు, కానీ లోకమే మనలో జీవించకూడదు. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తే, మన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? మన అందరికీ తెలిసిన సందర్భం అపోస్తుల కార్యములో, ఎప్పుడైతే మనం నమ్మి బాప్తీసం పొందుతామో, మనం బాప్తీసం పొందిన వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు వరంగా ఇచ్చాడు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనములో పేతురు గారి ప్రసంగం విన్న తర్వాత వారి హృదయంలో ఆ మాటలు పొడవబడిన వారై, మేము ఇంత ఘోరమైన పాపం చేశామని నొచ్చుకొని, అప్పుడు వెంటనే అపోస్తులను వారు అడిగిన మాట, వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మనం ఇందాక చూసినట్టుగా ఆ 3 విషయాలు మళ్ళీ నివాసం చేస్తే మన జీవితం చాలా ఘోరంగా కనబడుతుంది, దేవునికి, సమాజానికి కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం సరిచేయపడాలంటే, ఎప్పుడైతే మనము పాపమని గుర్తిస్తామో, దేవుని సన్నిధికి, దేవాలయానికి వెళ్ళిన సుంకరి ఎలాగైతే, నాయనా తండ్రి నేను పాపిని, ఆకాశం వైపు కళ్ళెత్తుటకు కూడా నాకు ధైర్యం చాలదని ఎలాగైతే ఆయన రొమ్ము కొట్టుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడో, అలాగనే మనము కూడా పాపమని గుర్తించినప్పుడు, మన బాప్తీసం పొందినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తే, 8వ అధ్యాయం 9వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మనము సంఘంలో నివాసం చేయొచ్చు, సంఘానికి రెగ్యులర్ గా వెళ్ళవచ్చు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, కానీ మనము క్రీస్తు వారమా కాదన్న విషయం ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు మనము దేవుని కుమారులము. ఇంకా అర్థం కావాలంటే 8వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాము. అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అంతకుముందు మనల్ని నడిపించింది ఏంటిది? పాపము, శరీరము, లోకము. ఎప్పుడైతే పాపం మనలోకి ఎంటర్ అవుతుందో పాపంతో పాటు శరీర కార్యములన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి.
శరీరం వచ్చిన తర్వాత ఊరుకుంటున్నాం, మళ్ళీ లోకమే వచ్చేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే మనం బాప్తీసం పొందామో, బాప్తీసం పొందిన వెంటనే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే, దేవుని ఆత్మ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మీరు భయపట్టకు, మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు ప్రభువు ఎలాగైతే తన శరీరాన్ని, లోకాన్ని, అపవాదిని జయించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, మనం కూడా జయించిన వానికి నా సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా 3వ అధ్యాయము 21వ వచనం ప్రకటన గ్రంథంలో, ఇప్పుడు మనం కూడా ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలంటే, మనము కూడా క్రీస్తుతో మహిమ పొందాలంటే మనము కూడా క్రీస్తు వలె శ్రమ పడాలి. అలా క్రీస్తు వలె శ్రమ పడాలన్నా, మనం దేవుని పిల్లలం అవ్వాలన్నా, మనము తండ్రి అనే దేవుని తండ్రి అని పిలవాలన్నా కూడా మనలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి. ఎప్పుడైతే మనలోని పరిశుద్ధాత్ముడు వస్తాడో, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే, మన ఆలోచనలు, మన స్వభావం, మన కార్యక్రమాలు అన్ని వేరుగా మారిపోతాయి. మన నడకలు, మన చూపులు అన్ని వేరుగా ఉంటాయి, లోకానికి వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఆత్మ అన్నింటినీ వివేచిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తే మన జీవితం ఎంత అద్భుతంగా దేవునికి కనబడుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనే వివేచింపబడడు. వివేచన అంటే ఏది మంచో ఏది చెడో మన అందరికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో అని? ఏది ఆత్మ సంబంధమైన క్రియ, ఏది లోక సంబంధమైన క్రియ అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనము కొంతమందిని చూస్తున్నప్పుడు, అరే ఎందుకు వీళ్ళు ఇంత ఘోరంగా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత సమాజానికి ఇంత కీడు ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు పాపం చేత, శరీరం చేత, లోకం చేత వాళ్ళు ప్రేరేపించబడుతూ దానికి బానిసలైపోయారు. కాబట్టి ఆ వారిలో ఉన్న ఆ పాపము గాని, శరీరం గాని, లోకం గాని ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసిందో దానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని అన్నిటినీ వివేచించగలడు. కాబట్టి ఏది మంచో ఏది చెడో, మనం ఎలా బ్రతకాలో, మన ద్వారా దేవునికి ఎలా మహిమ వస్తుందో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, లేదా మన ద్వారా అనేక మందిని నాశనానికి వెళ్ళే వారిని ఎలా కాపాడాలో, దేవుని ప్రేమను ఎలా లోకంలో పంచాలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం లోకంలో ఎలా చాటించాలో, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఎప్పుడైతే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు అవన్నీ కూడా మనం వివేచించగలం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తే మన బ్రతుకులు ఎలాగున్నాయో చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మనకి ఎవరు ఏమి బోధించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయనే మనకి అన్ని వివేచిస్తాడు, అన్నిటిని బోధిస్తాడు. దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, దేవునితో ఎలా సహవాసం కలిగి ఉండాలో, పరిశుద్ధులతో ఎలా సహవాసం కలిగి ఉండాలో, సంఘ కార్యక్రమాల్లో మనం ఎలా పాల్గొనాలో, దేవుని పిల్లల్ని ఎలా ప్రేమించాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం. బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అన్నిటినీ కూడా మనకు అర్థం చేపిస్తాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధ సంగతులతో సరిచూడాలంటే ఆత్మ మనలో నివాసం చేస్తేనే అప్పుడు అవన్నీ కూడా మనం వివేచించగలం. కాబట్టి ఆత్మ మనలో నివాసం చేస్తే మనకి ఎవరు ఏమి చెప్పనవసరం లేదు, సమస్తమును ఎరుగుతామంటండి. చూడండి మనం ఎంత ధన్యులమో. అదే పాపం మళ్ళా నివాసం చేస్తే ఆ పాపం ఏదైతే మనకి డిజైన్ చేస్తుందో ప్రోగ్రామ్, దాని ప్రకారమే బ్రతికేస్తుంటాం. అదే పరిశుద్ధాత్ముడు మళ్ళా ఉంటే 27వ వచనం కూడా చూడండి ఒకసారి. 27వ వచనంలో, అయితే
ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మనం ఆయనలో నివాసం చేస్తున్నాం, ఆయన మనలో నివాసం చేస్తున్నాం కాబట్టి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఎవరు ఏది బోధింపనక్కర్లేదు. ఆయనే మనకి గైడ్ చేస్తున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. అది ప్రియ దేవుని సంగమా, మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తే మన జీవితం ఎంత గొప్పగా కనపడుతుందో చూడండి. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చూద్దాము. 4వ అధ్యాయం 13వ వచనములో 12వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు దేవునిలోని ఆత్మ మనకి సగ భాగాన్ని ఇచ్చినప్పుడు మనకి ఏ నరుణ్ణి కూడా మనం ద్వేషించం. ఏ మనుషులు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ సంబంధం లేదు, అందరినీ ప్రేమిస్తాం. ఎందుకంటే మన దేవుడు అందరికీ ఉపకారి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆయన అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండాలని మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనంలో మాట్లాడతాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనంలో 45వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతులను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మునే ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్ను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయనదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనం పరిపూర్ణత స్థితిలోకి ఎప్పుడు వెళ్తాము? మనవారినే మనం ప్రేమించి మనవారికి మనం సహాయం చేస్తే పరిపూర్ణమవు. అది అన్యులు కూడా, లోకస్తులు కూడా, దేవుని ఎరగని వారు కూడా చేస్తున్నారు. మన దేవుడు ఎలాగైతే మంచివారికి చెడ్డవారికి సహాయం చేస్తున్నాడు, సూర్యుడి యొక్క సూర్యరశ్మి అందరికీ ఏ విధంగా అయితే సమానంగా పంచుతున్నాడో అలాంటి ప్రేమ, అలాంటి గుణం మనలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణం. మరి ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడో అప్పుడు మన క్రియలు, మన చూపులు, మన అలవాట్లు ఇవన్నీ కూడా ఈ విధంగా మారిపోతాయి. దేవుని లక్షణాలే కనబడతాయి మనలో. అలా రావాలంటే 100% మనలోనికి పరిశుద్ధాత్ముడు నివాసం చేసేటట్టుగా మన హృదయంలో స్థానం ఉండాలి. మన హృదయంలో పరిశుద్ధాత్ముడికి స్థానం ఉంటేనే ఈ క్రియలన్నీ కూడా జరుగుతాయి. అలా కాకుండా మన హృదయంలో పరిశుద్ధాత్ముడికి అసలు స్థానమే లేదనుకోండి, అది చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు లోక సంబంధుల యొక్క కొలతలు ఎలాగ ఉంటాయి? లోక సంబంధంగానే ఉంటాయి. అదే ఆత్మ సంబంధుల యొక్క కొలతలు ఎలాగుంటాయి? ఇప్పుడు ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉంటే, ఆత్మచేత మనం వివేచించబడుతూ ఉంటే, ఆత్మచేత మనం సమస్తము ఎరిగిన వారమైతే మన కొలతలు ఎలాగుంటాయంటే, ఒకసారి ఒక మహాభక్తుడి గురించి ఆలోచిద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఆత్మ సంబంధమైన కొలతలు ఎలాగుంటున్నాయో చూడండి. పరిశుద్ధాత్మను మళ్ళా ఉంటే సమస్తం ఎలా ఎరుగుతామో, మనకి ఎవరు బోధింపనక్కర్లేకుండా ఎలా నడిపించబడతామో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టి ఉంచను. దేవుని సంఘం ఆలోచించనండి. ఎవరు మీటౌట్ అవుతున్నారండి? కాన్ఫరెన్స్ కల్లా చూడండి. ఇక్కడ మోషే గారు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో చూడండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంట. పర్టికులర్ గా ఐగుప్తు ధనాన్ని ఎందుకు మెన్షన్ చేశాడు?
ఆత్మ సంబంధమైన కొలతలు ఎలాగుంటాయో చూడండి. ఐగుప్తు ధనం అంటే మనం అనుకుంటున్నంత చిన్నదైతే కాదు. బైబిల్లో కొలతలు మన అందరికీ చాలా తెలుసు. దావీదు మహారాజు దేవునికి మందిరాన్ని కట్టడానికి ఎన్ని వేల మణుగులు బంగారాన్ని సమకూర్చడం మనందరూ తెలుసు. అలాగనే ప్రతి దానికి కూడా కొలతలు ఉన్నాయి. మరి ఐగుప్తు ధనానికి కొలత ఎందుకు పెట్టలేదు? ఐగుప్తు ధనం అని ఒక మాట చెప్పేసి ఎందుకు వదిలేశాడు? అంటే లెక్కించలేనంత ధనం ఉంది అక్కడ. ఎలా చెప్పగలం మనము? ఆ కాలములో ఆ పరిసర ప్రాంతాల మొత్తం అంతటి కూడా, లోకమంతటి కూడా గొప్ప కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో మాత్రమే ధనం, ఆహారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని దేశాల వాళ్ళు వచ్చేసి అక్కడ ధనాన్ని ఇచ్చేసి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళేవారు. అలాంటి పరిస్థితులు ఐగుప్తులో ఎలాగైతే ఆహార పదార్థాలు ఉన్నాయో, ఆహార పదార్థాలు కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు నిండా మొత్తం ధనమే ఉంది. ఇప్పుడు ఆ ధనానికి యువరాజు మోషే గారు. ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడ్డాడు 40 సంవత్సరాలు. సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. కానీ ఐగుప్తు ధనాన్ని తృణప్రాయంగా అలా వదిలేశాడు. దేనికోసం వదిలేశాడంటే, నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను. ఏమండి, ఇప్పుడు మనకంటే క్రీస్తు ప్రభు వారు మనకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో పుట్టి మనందరి పాపాల కోసం చనిపోయి ఆయన తిరిగి లేచి మనందరం నమ్మటానికి ఆధారాన్ని కలుగజేశాడు. తెలుసు కదా మనకు ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనములో, ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు తీర్చబడి ఒక దినమని నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు లేపి, మీరు కూడా ఆయనలాగా బ్రతికితే మీరు కూడా అలా లేస్తారని మనకు ఆధారాన్ని కలుగజేశాడు. కానీ మోషే గారి కాలానికి యేసుప్రభు వారు పుట్టలేనే లేదే. కానీ క్రీస్తు విషయమై నిందే గొప్ప భాగ్యం అనుకొని క్రీస్తు కోసం అక్కడున్న సకల భోగాలన్నీ వదిలేసుకొని, ఆ మహాసింహాసనాన్ని వదిలేసుకొని, ఐగుప్తు ధనాన్ని వదిలేసుకొని క్రీస్తు విషయమై నింద కోసమే, ఆ నిందే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడుతున్నాడు కాబట్టి, సమస్తం ఎరిగినవాడు కాబట్టి, ఆయనకి ఎవరు బోధింపనక్కర లేకుండా ఆయన నడిపించబడుతున్నాడు. అదండి ఆత్మ సంబంధమైన కొలతలు ఎలాగ ఉన్నాయో చూడండి. మనం శరీర సంబంధమైన కొలతలే కొలుస్తాం. మీరు ఎట్టి కొలతలతో కొలవబడతారు, అట్టి కొలతలతో మీకును కొలవబడుతుందని మనందరికీ వాక్యం తెలుసు. కానీ ఇక్కడ మోషే గారు మాత్రం ఐగుప్తు ధనమే వద్దనుకున్నాడు, ఐగుప్తు సింహాసనమే వద్దనుకున్నాడు. కారణం, ఆయన కలగబోయే ఆ బహుమానం మందు దృష్టి ఉంచాడు. ఆ కలగబోయే బహుమానం మందు దృష్టి ఎలా ఉంచగలిగాడంటే ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాడు. అటు ప్రియ దేవుని సంగమా, ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూడటం అంటే, ఆత్మచేత నడిపించబడటం అంటే, ఆత్మచేత బోధించబడటం అంటే ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం కూడా కొలతలు కొలుస్తాం. ఎలాంటి కొలతలు కొలుస్తాం? అన్ని శరీర సంబంధమైన కొలతలే, లోక సంబంధమైన కొలతలే. కాబట్టి అలాంటి కొలతలతో మనకు కూడా కొలుస్తారు. కానీ ఆత్మ సంబంధమైన కొలతలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఐగుప్తు ధనం యొక్క కొలతలు ఎంత ఉండొచ్చు, కానీ అదేది కూడా వద్దనుకున్నాడు. మనలో ఆత్మ నివాసం చేస్తే మనం అంతా కూడా ఆత్మానుసారులుగా ఎలా జీవిస్తున్నామో చూడండి. అటు ప్రియ దేవుని సంగమా, మనలో ఆత్మ నివాసం చేస్తే మన జీవితం ఎంతో గొప్పగా కనబడుతుంది, మన జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది. మనకి ఎవరు బోధింపనక్కరలేదు, సమస్తము ఎరుగుతాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం. ఏంటంటే, మనలో క్రీస్తు ప్రభు వారే నివాసం చేస్తే, ఇప్పుడైతే ఆత్మ నివాసం చేస్తే ఎలా ఉంటుందో చూసాము. ఒకవేళ ప్రభువారే, మనల్ని రక్షించడానికి వచ్చిన మన ప్రభువారే మనలో నివాసం చేస్తే మన జీవితం ఎలా ఉంటది? దానికోసం పౌలు గారు చెప్తున్నాడు ఒక మాట, చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుతున్నాను. చూడండి,
మనలో ప్రభువారు నివాసం చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది అంటున్నాడు పౌలు గారు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. అంటే పౌలు గారు తనలో తాను నివాసం చేయటం లేదు. తనలో ఎవరు నివాసం చేస్తున్నాడు? పౌలు గారిలో ప్రభువారు నివాసం చేస్తున్నాడు. సహజంగా మనలో మనమే ఉంటామండి, మనలో మనమే నివాసం చేస్తాం. ఇప్పుడు మనలో మనం నివాసం చేయకుండా పాపం మనలో నివాసం చేస్తే మనం చెయ్యాలనుకున్నది చేయలేకుండా మనం చేయకూడదు అనుకున్న కీడే చేస్తున్నామని రోమపత్రిక 7వ అధ్యాయంలో చూసాం. మనలో మనం నివాసం చేయకుండా మనలో పాపం నివాసం చేస్తే మనం చేయాలనుకున్న మేలు చేయకుండా చేయకూడని కీడే చేస్తున్నాం. అదే మనలో శరీరం నివాసం చేస్తే శరీర కార్యము స్పష్టమైన గల్తీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసాం. అసలు ఇక లోకమే మళ్ళీ నివాసం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూసాం. అట్లాంటిది మనలో మనము నివాసం చేయకుండా మన స్థానంలో ప్రభువారికి అవకాశం ఇస్తే ఆ జీవితం ఎంతగా ఉంటుందంటే పౌలు గారు మాట్లాడతారు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు వారే పౌలు గారిలో జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పౌలు గారు ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో పౌలు గారు అంత ధైర్యంగా ఆ మాట ఎలా చెప్పగలిగాడండి? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంత ధైర్యంగా మాట ఎలా చెప్పగలిగాడండి? అంటే ఆయన క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాడంట. మన అందరి పాపాలకి ప్రభువారు ఎలాగైతే సిలువ వేయబడి ఉన్నాడో అలాగనే పౌలు గారు కూడా అంట క్రీస్తు వారి వలె సిలువ వేయబడ్డాడంట. మనందరి కోసం ప్రభువారు ఎలా సిలువ వేయబడ్డాడు? అసలు ఎందుకోసం సిలువ వేయబడి ఉన్నాడు ఆయన? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగను. ఇప్పుడు అతిక్రమములు మనవి, దోషములు మనవి, కానీ గాయములు దెబ్బలు శిక్ష ఏమో ప్రభువారికి. అలా ఆయన ప్రభువారు సిలువ వేయబడి ఉన్నాడు. ఈ నెలంతా కూడా ఈ 40 దినాలు మొత్తం ఇలాంటి పాటలే మనం వింటాం. అయితే అలాగనే పౌలు గారు కూడా క్రీస్తు వారి వలె సిలువ వేయబడి ఉన్నాడంట. క్రీస్తు వారి వలె సిలువ వేయబడి ఉన్నాడు కాబట్టి ఇకను తనలో తాను జీవించకుండా ప్రభువారే తనలో నివాసం చేస్తున్నాడంట. ప్రభువారే తనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా జీవితం అంతా కూడా ప్రభువారు బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడో మనుషులందరినీ రక్షించడం కోసం, దేవుడు ఏదైతే ఆజ్ఞలు తన కోసం ఏదైతే ప్రవచనాలు రాశాడో ఆ ప్రవచనాలు నెరవేర్చడం కోసం ఊరా కాలినడకన తిరిగి నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా, పండుకోవడానికి స్థలం లేకపోయినా, పదండి ఆ గ్రామం ఈ గ్రామం వెళ్ళి సువార్త ప్రకటిద్దామని ఎలా శిష్యులు వేసుకుని తిరిగి సువార్త ప్రకటించాడు. చివరిగా ఒక స్త్రీని రక్షించటానికి సమరయ పట్టణానికి వెళ్ళి ఆ సమరయ స్త్రీని కాపాడి ఆమె ద్వారా ఊరినంతా కాపాడాడు. అదేవిధంగా సిలువ మీద కూడా చివరి క్షణాన్ని కూడా మారు మనసు పోయిన ఒక దొంగను కూడా రక్షించాడు. అంటే తన కోసం తను బ్రతకకుండా మన అందరి కోసం ప్రభువారు ఎలాగైతే బ్రతికాడో అలాగనే ప్రభువారు వలె సిలువ వేయబడిన పౌలు గారు కూడా ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు యూదా మతంలో ఉన్నప్పుడేమో క్రైస్తవులన్నా సంఘం అన్నా హింసించేవాడు. స్త్రీలని పురుషులని భేదం లేకుండా అందరిని చంపేయటమే నాకు నా జీవితానికి ఆధారం అనుకున్నాడు, అదే నా జీవిత ధ్యేయం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దమస్సు మార్గంలో ప్రభువారు కలుసుకున్నాడు అతనితోటి, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని డైరెక్ట్ యేసు ప్రభు తనతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఎలా మారిపోయిందండి? తను చంపేవాడు కాదు, తనే ఒక పాపి కోసం చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇకొనియా ప్రాంతంలో కొట్టి చనిపోయాడు అనుకుని ఊరు బయట ఈడ్చేశారంటండి. ఎలాగైతే కుక్కని చనిపోయిన తర్వాత కాలికి తాడు కట్టి ఊరు బయటకి ఈడ్చేస్తారో అలా పౌలు గారిని అంటే ఈడ్చేశారంటండి.
అని కొట్టిన వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా లేచి పక్కూరికి వెళ్ళేసి వాక్యం చెప్తున్నాడు అంట. పదండి మనం పక్కూరు వెళ్ళేసి వాక్యం చేద్దాం అంటున్నాడు. ఏంటండి అలా ఎలా నడిపించబడుతున్నాడు? అలా ఎలా నడిపించబడుతున్నాడంటే తనలో ఉన్నది తను కాదు, తనలో ఉన్నది యేసుప్రభు వారు ఉన్నాడు. కాబట్టి ఆ యేసుప్రభు వారు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఒక పాపిని రక్షించి పరలోకం చేర్చాలి. అదే ధ్యేయం, ప్రభువారి ధ్యేయం. అలాగనే ప్రభువారి వల్లే పౌలు గారు కూడా సిలువ వేయబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ధ్యేయం ఏంటిది? నేను చనిపోయినా పర్వాలేదు, చనిపోతే నాకు మహా లాభం, బ్రతికున్నానంటే ఒక పాపిని రక్షించడానికి సువార్త ప్రకటించాలి. ఇందుకోసమే నేను ఇంకా శరీరంలో ఉన్నానంటాడు. ఇదిగో మిమ్మును బట్టి నేను ఇంకా శరీరంలో ఉన్నానంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకు ఉన్న పనికి ఫలసాధనమని ఎడల నేనేమి కోరుకుందును? ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్న నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని ఆశ నాకు బాగా ఎక్కువది. అది నాకు మరీ మేలు. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుటను మిమ్మును బట్టి మరి అవసరమే ఉన్నది. నా కోసము ఆల్రెడీ జీవక్రీడం సిద్ధం చేయబడింది. నేను చేసిన పనికి నేను గురి లేని వాడి వల్లే పరిగెత్తడం లేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు కదా పక్క పేజీలో. కానీ ఆ పౌలు గారు ఏమంటున్నాడు అంటే, నేను ఇంకా శరీరంలో ఎందుకున్నానంటే, ఇదిగో మీకు సువార్త ప్రకటించడం కోసమే నేను ఇంకా శరీరంలో ఉన్నాను అంటాడు. దేవుని సంఘం ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మళ్ళీ నివాసం చేసే సమస్తం ఎరుగుతామంట, అన్నిటినీ వివేచిస్తామంట, మనకెవరు బోధింపనక్కర్లేదంట. అదే ప్రభువార్లు మనలో నివాసం చేస్తే, ఇదిగో పౌలు గారి వల్లే ఆయనకి పరలోకములో ప్రవేశం దొరికింది. యేసుప్రభు తన జీవితం, తన హృదయంలో నివాసం చేయటం వల్ల ఆయన స్వార్థపరుడుగా కాకుండా నేను పొందిన ఆ మహిమలోకంలో వారసత్వం నాతో పాటు అనేక మందికి ఆ వారసులు చేయాలని ఆయన శరీరం ద్వారా ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసండి. ఆ 2 కొరింథీ పత్రికలో మనం చూస్తే పౌలు గారు పడిన శ్రమలండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మీరు 20వ వచనం నుంచి 23 నుంచి చివరి వచనం వరకు చదవండి. ఎన్ని శ్రమలండి! ఇన్ని శ్రమలు ఎలా పౌలు గారు మీరు ఎలా పడగలుగుతున్నారంటే, ఇదిగో నాదేమి లేదు, నన్ను బలపరుస్తున్నది నా ప్రభువే. ఇన్ని శ్రమలు ఎలా మీరు ఓర్చుకోగలుగుతున్నారంటే, అవన్నీ కూడా చులకన వంటి శ్రమలు అంటాడండి. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. లేదా మాట చదువుతాను చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, ఈ దెబ్బలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ చట్టాలు, ఈ వేటిని మేము చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. దేవుణ్ణి, పరలోకాన్ని, ఆ మహిమలోకాన్ని చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగుదేచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ దెబ్బలు, ఇవన్నీ కూడా కొంతకాలం మట్టుకే. అయితే ఆయనకు వచ్చిన కష్టం ఎంతదండి? ఎంత కష్టం పౌలు గారికి వచ్చిన కష్టం? 11వ అధ్యాయం 23వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరస్థాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములో ఆపదలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్ని జనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని.
ఇంకనూ చెప్పవలసిన అనేకములు, ఇంకా అప్పటికే అలిపొచ్చింది పాపం చెప్పడానికి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవియు గాక సంఘములన్నిటిని గురించి చింత మరీ బాధ కలిగిస్తుందంటండి. సంఘము గురించిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇన్ని కష్టాల్లో పెద్ద కష్టం కాదంట, అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే సంఘం గురించి ఆయన కష్టం అంట. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మనలో ప్రభువారు నివాసం చేస్తే మనము మన కోసం బ్రతకలేము. మనము మన కోసం బ్రతకలేము. ఇలా పౌలు గారి వలె వారి ఆత్మను పరలోకానికి చేర్చుకుంటూ పాటు మనం అనేక మందిని రక్షించడానికి ఎంత కష్టమైనా సరే అసలు అది శ్రమలతోనే పోల్చుకోమంటండి. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటండి పౌలు గారికి, అయినా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదంట. ఎంత గొప్ప జీవితమో చూడండి అండి. అదే పోయినసారి మనం చూసాం, మనలో పాపం నివాసం చేస్తే ఎంత చండాలంగా ఉందంటే మనకు మనమే నచ్చం. మనలో శరీరం నివాసం చేస్తే ఆ శరీర కాలంలో స్పష్టమైన 5, 10, 19 వచనములు అవి మరీ దరిద్రం. అసలు లోకమే మళ్ళా నివాసం చేస్తే శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. నేనే అంటాడు ప్రతివాడు, నేనే దిక్కంటాం. అంతకంటే పెద్ద పాపం ఏముందండి? కానీ అదే పరిశుద్ధాత్మను మళ్ళా నివాసం చేస్తే మనం అన్నిటినీ ఎరుగుతాం, సమస్తాన్ని తెలుసుకుంటాం, ఏది మంచి ఏదో తెలుసుకుంటాం, మనకెవరు బోధింపనక్కర లేకుండా బ్రతుకుతాం. మంచిది చెడ్డది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది యేసు ప్రభువారే మన హృదయంలో జీవిస్తే, మన హృదయంలో అంత స్థానం ఉంటే మన జీవితం ఇలా పౌలు గారి వల్ల గొప్పగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగేంత గొప్ప బ్రతుకు మనకు ఉంటుందండి. నిజంగా ఆ మాటలు చదువుతున్నా, ప్రకటిస్తున్నా, ధ్యానిస్తున్నా నిజంగా చాలా ధన్యులం అనుకోవాలి మనం. ఇదిగో నా హృదయంలో ప్రభు వారికి స్థానం ఉంటే నా జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది, నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటానని అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారాలండి. అందుకే మనం ఇంకా శరీరంలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచుండునట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగుటకు ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకుంటారు. ఏమండి, ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంత మనకు తెలుసా అండి? అది మనకు తెలియాలంటే ఇదిగో మన ప్రభు వారు ఎలాగైతే మనందరి కోసం ప్రాణం పెట్టి దానిలో ప్రేమ ఉందని చెప్పాడో 1 యోహాను పత్రిక 3:16లో, అలాగనే మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. అదండి ప్రేమను మనం ధరించుకోవటం అంటే, రుచి చూసి ఎరగటం అంటే అది. అపోస్తులు అందరూ కూడా 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనములో వాళ్ళు ఏమంటారు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటున్నారు. క్రీస్తు ప్రేమ వాళ్ళని ఎలా బలవంతం చేస్తుంది? ఆ ప్రేమను వాళ్ళు రుచి చూసి ఎరిగారు కాబట్టి, ఆయన మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి మేము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. అందుకోసమే మేము క్రైస్తవులమయ్యాం, అందుకోసం మేము క్రీస్తును ధరించుకున్నాం. ఎంత గొప్ప జీవితాలు చూడండి. వాళ్ళు అలా బ్రతికారు కాబట్టి, వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టి, అలా సువార్త ప్రకటించారు కాబట్టి ఇదిగో మారుమూల గ్రామాల్లో ఉన్న మన దాకా మన ఇంటిలోనికి వాక్యం వచ్చిందండి. మనకు వాక్యము మన ఇంటిలోకి వచ్చేటప్పటికి మన సెల్ ఫోన్ లో వాక్యం మనకు వినబడుతుంటే మనకి చులకన భావం కలుగుతుందేమో, వాక్యం అంటే మనకు లెక్క లేకుండా పోతుందేమో. ఇది మన దాకా రావటానికి మన ముందు తరాల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రాణత్యాగాలు చేయబట్టి ఈ వాక్యం మన దాకా ఎంత సులభతరం చేయబడిందండి. ఈ మాటే మనల్ని రక్షించి పరలోకానికి చేర్చేది. వారైతే శ్రమ అనుభవించి రంపములతో కోయబడి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలతో వాళ్ళు బ్రతికి పరలోకం చేరారు. కానీ ఇప్పుడు మనకైతే అలాంటి పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా మనం నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించవచ్చు, అవలంబించవచ్చు. మనం నమ్మిన విశ్వాసాన్ని ఎంత గొప్పగా లోకంలో చాటించవచ్చు. చట్టం చేశారు దేవుడు మన కోసం. కానీ దాన్ని మనం వినటానికే కష్టం, ప్రకటించడానికే కష్టం. ఇంకా లోకంలోకి వెళ్ళి అనేక మందిని ఎలా రక్షిస్తామండి? ఒక్క స్త్రీని మార్చడానికి ప్రభువారు సమరయ పట్టణానికి వెళ్ళాడండి.
ఒక్క స్త్రీని మార్చడానికి. ఏమండి, ఒక్కరుంటారండి పలానా ప్రాంతంలో, మీరు వెళ్ళి వాక్యం చెబుతారంటే మనం వెళ్తామండి? ఒక్కరే ఉంటారండి. వాక్యం చెబుతారంటే వింటారా? పోనీ వెళ్తారా అసలు చెప్పే స్పీకర్స్? నేను వస్తే ఇంత పెద్ద డిమాండ్, ఇంతమంది ఉండాలి. ఒక్కరు మారు మనసు పొంది పరలోకములో సంఘములో చేర్చబడితే పరలోకములో ఆనంద జయదులండి. పరలోకములో ఆనందం. 99ని వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు కాపరి? ఆ ఒక్కదాన్ని రక్షిస్తే పరలోకముల ఆనందం అండి. ఒక్కరున్నా, ఇద్దరున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా సువార్త ప్రకటన ఆగకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటన జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అటు ప్రియ దేవుని సంగమా, మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మనికి మన హృదయంలో స్థానం ఉండాలి. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన హృదయంలో స్థానం ఉంటే మన ఆలోచనలు, మన పనులు, మన చూపులు, మన నడక అన్ని కూడా క్రీస్తు వలె ఉంటాయండి. అన్ని కూడా క్రీస్తు వలె ఉంటాయి. అలా కాకుండా పాపమే మనల్ని ఏలుతూ ఉంటే మన బ్రతుకు బానిసపు బ్రతుకు. పాపం మనల్ని ఏలుతూ ఉంటే 7వ అధ్యాయము 14వ వచనం చూసాం కదా రోమ పత్రికలో, పాపానికి మనం అమ్ముడుపోయి ఉంటే ఆ పాపం మనకి యజమాని అవుతే, ఆ పాపం మనకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ పాపం ఏది చేపిస్తే అదే చేస్తాం. మనకు స్వతంత్ర బ్రతికే ఉండదు. అదే ప్రభు అయితే మన స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మన స్వతంత్రులను చేస్తుంది. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకడానికి అవకాశం ఉంది. అదే పాపానికి మనం అమ్ముడుపోయి ఉంటే వారసులు ఎప్పుడు కూడా బానిసలు కాదు కదండి. ఇందా మనం చూసి 8వ అధ్యాయంలో రోమ పత్రికలు 14వ వచనంలో ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ కూడా వారసులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎక్కడ దేనికి బానిసలు కాదు. మనం ఆత్మ సంబంధులం అయితే మన జీవితం అలా ఉంటుందండి. అయితే ఇప్పటికైనా మనం గుర్తించామా? మనలో నివసిస్తున్నది ఎవరో తెలిసిపోయిందా? మనలో ఎవరు నివాసం చేస్తున్నది ఎక్కడైనా మనం గుర్తించామా? మనకి తెలియని అపరిచితులను మన ఇంట్లోకి ఆహ్వానిస్తామండి? మనకి తెలియని వాళ్ళు ఒకవేళ మన ఇంట్లో ఉండగలరా? వాళ్ళు ఉంటే మనకి, మన భార్యకి, మన పిల్లలకి, మనకి ఎంత ప్రమాదమో కదా. తెలియని వాళ్ళు మన ఇంట్లో ఉంచుకోము కదా. మరి అలాంటప్పుడు మన హృదయంలో మనకు నచ్చని పాపము కానీ, శరీరం కానీ, లోకం కానీ ఎలా నివసింపజేస్తున్నాం మనం? దానికి ఎందుకు అవకాశం ఇస్తున్నాం? అది ప్రియ దేవుని సంగమా, ఆలోచించుకుందామండి. మనలో నిజంగా క్రీస్తు ప్రభువు నివాసం చేస్తున్నాడా లేదా? చివరికి ఒక మాట చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠిస్తే, ప్రభు అంటే రాజు అండి, మనల్ని ఏలేవాడు. ఆయన చేత మనం ఏలబడుతున్నాం అనుకోండి, మన జీవితం చాలా అద్భుతం అండి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక మందికి మాదిరికరంగా ఉంటాం. ఎందుకంటే మనలో మనము లేము. మనలో ప్రభువారు ప్రభుగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, మన పరిపాలకుడుగా ప్రభువారు ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఆయన ఎలా చెబితే, ఎలా నడిపిస్తే అలా నడుస్తాం. అప్పుడు మనం చూస్తున్న వారు అందరూ కూడా నిజంగా కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా మనమే లోకానికి ఒక పత్రికలాగా ఉంటాం. మనమే లోకానికి ఒక వాక్యం లాగా కనబడతాం. బైబిల్ ఒక పుస్తకం లాగా మన జీవితం కనబడుతుంది. అలా కనబడాలంటే మన హృదయములో క్రీస్తు ప్రభు వారిని ప్రతిష్ఠించుకోవాలి. అలా బ్రతికినప్పుడు మన జీవితం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో చూడండి. కానీ మనల్ని సమాజం ఎలా ఉంటుందంటే, మీరేం క్రైస్తవులను నిందిస్తుంది. నిజంగా మనం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన యొక్క బలియాగాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ఎంతో గొప్పదండి. కాబట్టి మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. మన హృదయం ఖాళీగా ఉంటే ఎంత ప్రమాదమో ఈ మాట చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త, మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, లేదా మన హృదయంలో యేసుప్రభు వారు ఉండాలి, మన హృదయం నుండి వాక్యం ఉండాలి. అలా లేకుండా ఒకవేళ మన హృదయం ఖాళీగా ఉందనుకోండి, 11వ అధ్యాయం 26వ వచనంలో,
లూకాసు వార్త 11:26 ఇక్కడ అపవాది అక్కడ నుంచి అతని నుంచి వెళ్ళిపోయిన తర్వాత 23 నుంచి చదువుకుందాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత 24 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకొచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి, ఏమండి మన హృదయం అపవాదికి తన ఇల్లు అంటాం చూడండి. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్దాం వీళ్ళింటికి వెళ్దామని కూడా కాదు, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకొని వచ్చాను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురమును, అందుచేత ఆ మనిషిని కనపడ స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇదెంత భయంకరమో చూడండి. హృదయం ఖాళీగా ఉంటే ఒక దెయ్యం కాదంట వచ్చింది, ఆల్రెడీ మనలో నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అది అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కడ స్థలం లేకపోతే నా ఇంటికే తిరిగి వెళ్ళిపోదాం అనుకొని మరలా వచ్చి అది ఖాళీగా ఉండి ఊడ్చి అమర్చి అపవాదికి నివాస స్థలంగా రెడీగా ఉందంట, సిద్ధం చేసిందంట. కాబట్టి నేనొక్కడిని నివాసం చేయటం ఎందుకు, నాతో పాటు ఇంకా 7 అపవిత్రాత్మలు తీసుకుని వద్దాను వెళ్ళి, ఇంకా తనతో పాటు మరీ చెడ్డవని 7 అపవిత్రాత్మలు. చూడండి ఇది ఎంత దారుణమో. తనకంటే చెడ్డవని అంటండి. అతని పరిస్థితి ఎలాగ ఉంటుందో చూడండి. మొదటి స్థితి కంటే కడప స్థితి మరీ దారుణం అయిపోయింది. కాబట్టి మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఒంటరిగా మనం ఉండనే కూడదు. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని ప్రారంభం నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మనం సహవాసం కలిగి ఉండాలి, సమాజంలో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉండాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలంటే మనం బాప్తిసం పొందాలి. ఇంకా సంఘానికి వెళ్తూ చాలా మంది, ఇందాక అక్క ప్రార్థనలో ఎవరో అన్నవాళ్ళు బాప్తిసం పొందాలని అడిగారంట. నిజంగా అది చాలా ధన్యకరమైన జీవితం. దేవుడు త్వరగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతకాలం మనం లోకంలో ఉన్నా మనం అపవాది సంబంధులమే కానీ దేవుని సంబంధులం కాదు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతాం అప్పుడు మనల్ని పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే మనల్ని నడిపిస్తాడు, అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటిని బోధిస్తాడు, అన్నిటిని మనం ఎరుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం బాప్తిసం పొంది తీరాలి. బాప్తిసం పొందమని మనం ఎవరిని బలవంతం చేయకూడదు. బాప్తిసం యొక్క అవసరత మనకు తెలియాలి. ఇదిగో సమస్తం మనకు తెలియాలన్నా, దేవుని గురించి తెలియాలన్నా, ప్రభువారి గురించి తెలియాలన్నా, మన గురించి మనకు తెలియాలన్నా మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే అన్నిటినీ బోధిస్తాడు. అదే యేసు ప్రభు వారు వస్తే చివరి స్టేజ్లో యేసు ప్రభు వారే మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే మన జీవితం పౌలు గారి వల్ల గొప్ప ధన్యకరమైన జీవితం. మనం చూసి అనేక మంది మారుతారు. అలాంటి బ్రతుకులు మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మన సహవాసం ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మన దాకా, మన ఇంటి దాకా వాక్యం వస్తుందంటే మనకి చులకన భావం అస్సలు ఉండకూడదండి. విరివిగా దొరుకుతుంది. చూడండి, ఒక మాట ఆలోచించండి. ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవులు భక్తులు ఎక్కువైపోయారా తక్కువైపోయారా? మన చిన్నతనంలో చూస్తే క్రైస్తవులు అంటే చాలా తక్కువ నెంబర్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కాస్ట్ల వారితో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరు క్రైస్తవులుగా సంఘాలు వేలకు మంది సమకూర్చబడుతున్నారు. నిజమే. కానీ యేసుప్రభు అన్న మాట గుర్తుందా? ఆయన సెకండ్ కమింగ్ వచ్చే నాటికి ఆ విశ్వాసం కనుగొన్నా అంటాడు కదా. అంటే సంఘములో విశ్వాసులే లేరా? మరి వేలకు మంది కనబడుతున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఏదో ఆశించి ఆ దేవుడు కాదు ఈ దేవుడు, ఈ దేవుడు కాదు ఆ దేవుడు అనుకుని తిరుక్కుంటూ వచ్చిన వాళ్ళు అనుకుంటా. మనలో ఉండాల్సిన అబ్రహాం గారిలో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో మన అబ్రహాం గారికి పిల్లలం అవ్వాలి. ఆ విశ్వాసం కనుగొన్నాను నేను చూస్తానని ప్రభు వారికి డౌట్ వచ్చిందండి. అప్పుడైతే ప్రారంభ శతాబ్దంలో అయితే క్రైస్తవులు అంటే భయంకరమైన హింసలు, ఎంత హింసలు వచ్చాయో అంత గొప్పగా సువార్త ప్రకటన ప్రపంచ దేశాలకు వ్యాపించిందండి. మరలా చెప్తున్నాను, ఎంత గొప్పగా సంఘానికి హింస వచ్చిందో అంత గొప్పగా, ఎంత హింస వస్తే అంత గొప్పగా సువార్త ప్రకటన ప్రపంచ దేశాలకు నలుమూలలకు వ్యాపించింది.
ఇప్పుడు సంఘంలోకి వస్తే అసలు నీకు సమస్యలే ఉండవు, సంఘంలోకి వస్తే కష్టమే ఉండదు, సంఘంలోకి వస్తే నీకు ఎలాంటి అవరోధాలు ఉండవు, సమస్తం దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని అంటున్నారు. అందుకే సంఘం ప్రజలతో నింపబడుతుంది. కానీ ఆ సంఘములో ఆ విశ్వాసులు అనబడుతున్న వారిలో విశ్వాసం లేదు. సంఘానికి ప్రారంభ శతాబ్దంలో లాగా ఇన్ని కష్టాలు వస్తే ఇంత వేల మంది సంఘానికి వస్తారండి? మనకి కష్టాలతోనే మనం ఇందా చూసాం కదా 8వ అధ్యాయంలో యేసుప్రభు ఎలాగైతే శ్రమపడి వారసత్వాన్ని సంపాదించుకున్నాడు, ఆ శ్రమలన్నీ ఎందుకోసం? ఒక పాపిని పరలోకానికి చేర్చడానికి. ఒక పాపిని పరలోకానికి చేర్చడం అంటే అంత చిన్న పని ఏమి కాదండి. సువార్త ప్రకటన అంత చిన్న పని ఏమి కాదు. ఎంత ఓర్చుకోవాలి, ఎంత త్యాగం చేయాలి, ఎంతగా నేర్చుకోవాలి, చెబుతున్న దానికి తగ్గట్టుగా మన జీవితం ఒక పాఠంగా చూపించాలి. ఏదో 4 మాటలు మనకు అవకాశం వచ్చింది కదా అని గంటల తరబడి వాక్యం చెప్పడం మాత్రమే కాదు, చెబుతున్న వారి జీవితం కూడా ఒక పాఠం లాగా కనబడాలి. చెబుతున్న మన జీవితం పాఠం లాగా కనబడ్డప్పుడు వింటున్న వారి హృదయంలో వాక్యం ఫలాన్ని తీసుకొని రాదు. బైబిల్లో భక్తులు కానీ ప్రభు వారు కానీ వారి వాక్యం మాత్రమే చెప్పలేదు, వారి జీవితాలు కూడా పాఠాలుగా చూపించారండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రపంచమంతా కూడా ఈ రోజు నుంచి శ్రమల దినాలు ప్రారంభించి లెంట్ డేస్ ను పాటిస్తూ ఉపవాస దీక్షలతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చేస్తే చేయండి, తప్పులేదు. కనీసం 40 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ భక్తి జీవితం అలా లైఫ్ లాంగ్ 325 రోజులు కూడా కొనసాగాలి కదా. మరి ఆ 40 దినాలకే భక్తి అంతటితో ఆగిపోతే ఎలాగో? మిగిలిన 325 రోజులు కూడా ఆ భక్తి కొనసాగాలి. 21 రోజులు ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మన శరీరానికి అలవాటు అయిపోతుంది. సైకాలజీలు చెప్తున్న మాట. మనం 21 రోజు కదా 40 దినాలు ప్రాక్టీస్ చేసాం కదా భక్తిని, దేవునితో సహవాసాన్ని. మరి ఆ మిగిలిన 325 రోజులు ప్రాక్టీస్ చేయాలి కదా. అలా వదిలేసుకుంటే ఎలాగో? అటు ప్రియ దేవుని సంగమా, భక్తిగా బ్రతుకుదాం, పరిశుద్ధుల సహాయంతో మనం నడిపించబడతాం. క్రీస్తు ప్రభుని మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకొని మనము రక్షించబడి మనతో పాటు కనీసం ఒక్కరినైనా రక్షించి పరలోకానికి చేరుద్దాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం.